హిందూ మహాసముద్రంలో జరిగిన ఒక భారీ నౌకదళ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఐరిస్ దేనా అనే ఇరాన్ యుద్ధ నౌకపై జరిగిన ఈ దాడి అంతర్జాతీయ రాజకీయాలు, సైనిక వ్యూహాలు, సముద్ర భద్రతపై తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ సంఘటనలో అమెరికా సబ్మెరైన్ టార్పెడో దాడితో ఇరాన్కు చెందిన యుద్ధ నౌక మునిగిపోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటన హిందూ మహాసముద్ర ప్రాంతంలో ముఖ్యంగా గాలే సమీప సముద్ర జలాల్లో జరిగింది. ఈ దాడి వల్ల ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 26 ప్రారంభంలో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఉద్రిక్తలు ఇప్పుడు హిందూ మహాసముద్రం వరకు వ్యాపించాయి. అమెరికా నావికాదళం సబ్మెరైన్ ద్వారా ఇరాన్ నావికాదళ ఫ్రిగేట్ ఐరిస్ దేనాను టార్పిడోతో కూల్చివేసింది. ఈ ఘటన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సబ్మెరైన్ ద్వారా శత్రు నౌకను ముంచిన మొదటి సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. శ్రీలంక తీరానికి సమీపంలో జరిగిన ఈ దాడిలో 180 మంది సిబ్బందిలో కనీసం 87 మంది మరణించగా 32 మందిని శ్రీలంక నావికాదళం రక్షించింది. మిగిలిన వారు గల్లంతైనట్లు సమాచారం. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం గత నెల చివరి నుంచి తీవ్రస్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్పై భారీ దాడులు చేస్తుండగా అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ సైనిక లక్ష్యాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హార్ముజ్ జలసంధిని వార్ జోన్గా ప్రకటించి అమెరికా నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ నావికాదళ ఫ్రిగేట్ ఐరిస్ దేనాను భారతదేశంలోని విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 అంతర్జాతీయ నావికా విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు వెళుతుండగా దాడికి గురైంది. శ్రీలంక దక్షిణ తీరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ఈ దాడి జరిగింది. అమెరికా రక్షణ మంత్రి పిట్ హెగ్జెత్ పెంటగాన్ బ్రీఫింగ్లో అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ఉందనుకున్న ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా సబ్మెరైన్ ఒకే టార్పిడోతో ముంచెత్తిందని, ఇది క్వైట్ డెత్ అని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సబ్మెరైన్ ద్వారా శత్రు నౌకను ముంచెత్తిన మొదటి సంఘటన ఇదని చెప్పారు. ఇక పెంటగాన్ విడుదల చేసిన వీడియో ఫుటేజ్లో మార్క్ 48 టార్పిడోతో ఐరిస్ దేనాపై దాడి జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. టార్పిడో పేలుడుతో నౌక భారీగా దెబ్బతిని కొద్ది నిమిషాల్లోనే మునిగిపోయింది. శ్రీలంక నావికాదళం డిస్ట్రెస్ కాల్ అందగానే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. 87 మంది మృతదేహాలు సేకరించగా 32 మంది సిబ్బందిని రక్షించారు. మిగిలిన 60 మందికి పైగా కనిపించడం లేదు. వారు మరణించి ఉండవచ్చు లేదా సముద్రంలో గల్లంతై ఉండవచ్చునని సమాచారం. ఇరాన్ నావికాదళంలో ఐరిస్ దేనా ఒక ప్రతిష్టాత్మక ఫ్రిగేట్. ఇది ఇటీవల భారత నౌకాదళ ఆహ్వానంతో మిలాన్ విన్యాసంలో పాల్గొంది. ఎలాంటి సమయంలో దాడి జరగటం ఇరాన్కు పెద్ద దెబ్బ. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇప్పటివరకు 20కి పైగా ఇరాన్ నౌకలను ముంచివేశారు లేదా దెబ్బతీశారు. ఇరాన్ నౌకాదళం దాదాపు నాశనమైందని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా భారత పోర్టులను ఉపయోగించి దాడులు చేస్తోందనే ఆరోపణలు పూర్తిగా ఆధారరహితమని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్ తటస్థ పాటిస్తోందని, కానీ హిందూ మహాసముద్రంలో శాంతి కాపాడాలని పిలుపునిచ్చింది. తమ సెర్చ్ అండ్ రెస్క్యూ జోన్లో జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరత్ పార్లమెంట్లో 180 మంది సిబ్బందితో నౌక మునిగిపోయిందని తెలిపారు. ఇరాన్ ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా ఖండించింది. ఐఆర్జీసీ అమెరికా నౌకలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇటీవలే ఇరాన్ ఒక అమెరికా డిస్ట్రాయ్పై మిసైల్ దాడి చేసినట్టు క్లెయిమ్ చేసింది. ఇరాన్ నావికా దళాన్ని పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి పిట్ హెగ్జెత్ హెచ్చరించారు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ ఆకాశాన్ని నియంత్రిస్తామని చెప్పారు. ఈ సంఘటన వల్ల ప్రపంచ సముద్ర మార్గాల భద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హిందూ మహాసముద్రంలో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచంలో పెద్ద మొత్తంలో చమురు, వాణిజ్య సరుకులు ఈ సముద్ర మార్గం ద్వారా రవాణా అవుతాయి. ఈ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఘటనలో భారతదేశం పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ప్రభుత్వం స్పందించింది. అమెరికా నౌకాదళం భారతదేశ పోర్టులను ఉపయోగించిందనే వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటన తరువాత మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం స్ట్రెయిట్ హార్మోజ్ వంటి కీలక సముద్ర మార్గాల భద్రత కూడా ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్గా మారింది. ఇరాన్ ఇప్పటికే కొన్ని సముద్ర ప్రాంతాలను యుద్ధ ప్రాంతంగా ప్రకటించినట్టు సమాచారం. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌకపై జరిగిన దాడి కేవలం ఒక సైనిక సంఘటన మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. ఐరిస్ దేనా మునిగిపోవటం వల్ల ఇరాన్ అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. హిందూ మహాసముద్రంలో చోటు చేసుకున్న ఈ దాడి ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఆయిల్ రవాణా ఆగిపోయింది. 20,000 మంది సముద్రయానికులు చిక్కుకున్నారు. ఆసియా, యూరోప్ మధ్య షిప్పింగ్ రూట్లు ప్రమాదంలో పడ్డాయి. భారత్, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాలు ఈ ప్రాంతంలో సైనిక ఉద్రిక్తలపై ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ సీక్రెట్, ఖతార్లో ఎస్కలేషన్ వంటి ఇతర అంశాలు కూడా ఈ యుద్ధంలో భాగం అవుతున్నాయి. ఇరాన్ ఖతార్లో దాడులు చేసినట్టు క్లైములు వస్తున్నాయి. అయితే ఇవి ఇంటర్సెప్ట్ అయ్యాయి. ఈ ఘటన మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని భయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటన యుద్ధం లోకల్ కాదు, గ్లోబల్ స్థాయికి విస్తరిస్తోందని సూచిస్తోంది. హిందూ మహాసముద్రం ఇక శాంతి ప్రాంతం కాదు, ఇది భవిష్యత్తు యుద్ధాలకు కేంద్రంగా మారుతోంది. ప్రపంచ దేశాలు ఈ ఉద్రిక్తతను అరికట్టాలి, లేకపోతే పరిణామాలు భయంకరంగా ఉంటాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సముద్ర భద్రత, అంతర్జాతీయ చట్టాలు, ప్రపంచ వాణిజ్య మార్గాల ద్వారా భద్రత వంటి అనేక అంశాలు ఈ ఘటనతో మళ్లీ చర్చకు వచ్చాయి. ఈ సంఘటన భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.